అంటే ఎస్సీ ఎస్టీ ఏదైతే కేసు ఉందో అంటే నార్మల్ ఒక పర్సన్ మీద వేస్తే ఆ కేసు అని చాలా బలంగా ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేసు అనేది. అలాంటప్పుడు మీరు కన్వర్ట్ అయిన తర్వాత అదే కేసుని మీరు ఎలా మామూలు పర్సన్ మీద వేస్తారు? అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నారంటే క్రిస్టియన్స్ చూసే వరకు భయం అవుతున్నట్టుంది. ఈ మతం ఇక్కడిది కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదో చెప్తుంది. ఇక ఏమి రాదంటే ఇప్పుడు కోర్టు నుంచి వచ్చేది ఏం లేవు పథకాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చింది ఏం లేదు, కేసీఆర్ ఇచ్చింది ఏం లేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది లేదు, చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఏం లేదు. ఎవరిని కస్టమర్ చేసుకొని బతకాల్సిందే. ఇప్పుడు ఏమన్నా నెరవేర్చరా పథకాలు? ఇప్పుడు మన తెలంగాణదే చెప్పుకుందాము. తులం బంగారం ఇస్తాడు ఇచ్చిండా? స్కూటర్లు ఇస్తాడు ఇచ్చిండా? ఇయ్యాడు. అంటే అలా గవర్నమెంట్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ క్రిస్టియన్కి ఇలాంటి అర్హతలు రిజర్వేషన్ ఇయ్యందే నిమ్మలు సాట్ల తాడు వచ్చి కుక్కలకు పీకులాడ పెట్టిన దానికంటే ఆ పథకాలు రాందే మంచిది. దేనికి ఆ పథకాలు ఏం ఉపయోగం ఉంది దానివల్ల? ఇప్పుడు క్రిస్టియన్స్ ఇప్పుడు ఈయన మొత్తం కోర్టు నుంచి ఆర్డర్ ఇయ్యంగానే ఇక మారకుండానే ఉంటారా? ఎవని భక్తి వాంది, ఎవని ప్రేమ అది, ఎవని తండ్రి వానికే గొప్ప అన్నట్టు. ఇప్పుడు నువ్వు బలవంతంగా నీకు ఇష్టం లేని అన్నం పెడతా తింటావా? తినవు. అది కూడా అంతే. ఇప్పుడు నువ్వు ఏదో పథకాలు ఆపేస్తావన్నంత మాత్రానలే ఇక వాళ్ళు మారకుంటుంటారా?